క్షీర విప్లవానికి నాంది పలికింది ఆ గ్రామం. ప్రభుత్వాలు సైతం ముందుకు వచ్చి చేయూతనిచ్చాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఆ గ్రామానికి పశువుల వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అనుకున్న దానికంటే అధిక పాల దిగుబడినిస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో సైతం ప్రభుత్వం ధైర్యం చేసి పశువుల హాస్టల్ పెట్టొచ్చన్న నమ్మకాన్ని కల్పిస్తోంది. వింటుంటే చాలా ఆసక్తికరంగా ఉంది కదా. చూస్తే ఇంకా బాగుంటోంది. మరి ఆలస్యం ఎందుకు? ఓసారి కర్నూలు జిల్లాలోని తడకనపల్లె గ్రామానికి మనము వెళ్దాం పదండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసారిగా కర్నూలు జిల్లాలో పశువుల హాస్టల్ను ప్రారంభించింది. మరి ఈ పశువుల హాస్టల్ ఏ విధంగా ఉంది? ఇంటికాడకి పశువుల హాస్టల్కి తేడా ఏమైనా ఉందా? మరి పాల దిగుబడి పెరిగిందా? ప్రస్తుతం పశువుల హాస్టల్లో పశువులు ఏ రకంగా ఉన్నాయి? దానికి సంబంధించి పశువుల యజమానులు ఏమని చెప్తున్నారు? రైతులు దీనిపైన సంతోషంగా ఉన్నారా లేదా? అసలు ప్రస్తుతం హాస్టల్ పరిస్థితి ఏ రకంగా ఉంది? విషయం టీవీ ప్రత్యేక కథనంలో లేడీస్ హాస్టల్ని చూసుంటాం, జెంట్స్ హాస్టళ్లను చూసుంటాం, కానీ ఈ పశువుల హాస్టల్ ఏంటి? మారుతున్న కాలం, పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వింత పేర్లతో, విచిత్ర ఆచార వ్యవహారాలతో ఎన్నో సంస్థలు, కార్యాలయాలు, హాస్టల్స్ ప్రతిరోజు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుంటాయి. కానీ ఇక్కడ మీరు వింటున్నది మాత్రం అక్షర సత్యం. ఉదయం లేచి లేవగానే పాలతో ప్రారంభమయ్యే మన జీవితం, ఆ పాలిచ్చే పాడిగేదెలకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్. పశు సంవర్ధక, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా పాలిచ్చే పశువులకు వసతి గృహం, అదేనండి స్టైల్గా చెప్పాలంటే పశువుల హాస్టల్ను ఏర్పాటు చేసింది. సరిగ్గా 7 నెలల క్రితం కర్నూలు జిల్లా తడకనపల్లె గ్రామంలో 10 ఎకరాల్లో 2 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పశువుల హాస్టల్ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు. తడకపల్లె గ్రామానికి పాలకోవా తయారీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశంలో ఎక్కడ పొదుపు మహిళల ఎగ్జిబిషన్లు, స్టాల్స్ ఏర్పాటు చేసినా అక్కడ తడకనపల్లె కోవా కనపడాల్సిందే. కర్నూలు జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్ ఇచ్చి మరీ పాలకోవాను తీసుకెళ్తుంటారు. కారణం, కల్తీ లేని స్వచ్ఛమైన పాలతో తయారు చేయడమే. ఎన్నో కుటుంబాలు పాలకోవా తయారీనే జీవనాధారంగా చేసుకున్నారు. పాడిగేదెలను నమ్ముకొని జీవనం సాగిస్తూ ఆర్థికంగా పైకి వస్తున్న ఈ గ్రామస్తులను ప్రభుత్వం గుర్తించింది. వీరికి మరింత చేయూతనందిస్తే మరిన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశముంటుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం పాడి గేదెల కోసం ప్రత్యేకంగా ఓ వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. పాలకోవా తయారీకి అవసరమైన పాలను తమ ఊర్లో ఉన్న పాడిగేదెలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పాలను సేకరించి పాలకోవాను తయారు చేసేవారు. చాలా మందిలో పాడిగేదెలు పెంచుకోవాలనే ఆశ ఉన్నా ఇంటికాడ పరిస్థితులు సహకరించకపోవటం, సరైన సౌకర్యాలు లేకపోవటంతో చాలామంది ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారిలో ఆనందం అధికమైంది. గ్రామంలోని 49 పొదుపు గ్రూపులలో 490 మంది పొదుపు మహిళలుంటే అందులో 60 మంది వరకు ఈ పశువుల హాస్టల్లో తమ పాడి గేదెలను పెంచుతూ అధిక పాల దిగుబడి సాధిస్తున్నారు. ఫ్యాన్లు, లైట్లు, దోమతెరలు వంటి సకల సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పశువులుంటాయి. పాతగడ్డి, అజోలా, దానామృతం, ఎముకల పొడి వంటి పౌష్టికాహారాన్ని మాత్రమే పశువులకు పెడుతూ ఉంటారు. నిత్యం పశు వైద్యులు వాటి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తుంటారు. ప్రభుత్వ పథకాలు, రాయితీలు, ఉచితంగా అందే ప్రతి ఒక్కటి పాడి రైతుకు అందుబాటులో ఉంటోంది. పశువుల వసతి గృహంలో పశువులను పసిపిల్లల కంటే బాగానే చూసుకుంటారు ఇక్కడి నిర్వాహకులు.
నిరంతరం పశు వైద్యుల సంరక్షణలో వాటికి వైద్యం అందిస్తారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే రెక్టిఫై చేస్తారు. రైతులు తమపై నమ్మకంతో ఇక్కడ వదిలి వెళ్ళిన పశువులకు పాలను రెట్టింపు చేసి వారికి బతుకుపై భరోసా కల్పిస్తున్నారు. సకల సౌకర్యాలతో ఈ హాస్టల్ను నిర్మించారు అధికారులు. సుమారు 300 పశువుల దాకా ఇందులో ఉంచేందుకు వీలుంది. మంచి గాలి, వెలుతురు, ఆహ్లాదకరమైన వాతావరణం, శుచి శుభ్రతలు పాటిస్తూ పాడి గేదెలను అపురూపంగా చూసుకుంటున్నారు. ఎండాకాలంలో వేడిని తట్టుకునేందుకు హాస్టల్లో ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. ఉదయమే పశువుల యజమానులు హాస్టల్ వద్దకు వచ్చి తమ పాడి గేదెలకు స్నానం చేయించి పాలు తీసుకుని వెళ్లిపోతారు. సాయంత్రం కూడా ఇదే పద్ధతి. గ్రామంలో ఉన్న పొదుపు మహిళలు వీటి నిర్వహణ బాధ్యతను భుజాన వేసుకున్నారు. మంచి వాతావరణంలో పాడిగేదెను ఉంచుకున్నందుకు హాస్టల్ వసతి గృహం నిర్వహణ కోసం నియమించుకున్న వాచ్మెన్లు, ఇతర పనివారికి జీతాల కోసం ఒక్కో పశువుకు నిర్వహణ ఖర్చు 200 వసూలు చేస్తున్నారు. ఇక్కడ గోపాలమిత్రతో పాటు పశు వైద్యుడు నిరంతరం అందుబాటులో ఉంటారు. పశువులకు ఏదైనా ఇబ్బంది కలిగినా వైద్యం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అంతేకాకుండా పశువులకు ఏ సమయంలో ఎలాంటి దాణా ఇవ్వాలి, ఏ రకమైనటువంటి మేత వేయాలి, ఎలా చూసుకుంటే పశువు ఆరోగ్యంగా అధిక పాల దిగుబడినిస్తుంది వంటి సూచనలు, సలహాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా వాటికి సంబంధించిన మందులు, సూదులు ఇవన్నీ కూడా ఉచితంగా అందజేస్తారు. వైద్యపరంగా సమీపంలో ఒక పశు వైద్య కేంద్రం ఉందండి, చిన్న టేకూరు అని. అక్కడ డాక్టర్ గారు ఉంటారు. ఈ వీక్లీ వన్స్ కానీ లేదంటే అత్యవసర పరిస్థితులు ఎప్పుడు అవసరమైనా వచ్చేసి తగు సూచనలు కానీ వైద్య చికిత్స కానీ చేస్తూ ఉంటారు. 24 గంటలు ఇక్కడ వైద్య సౌకర్యం కలిగజేయడానికి ఒక గోపాలమిత్రను ఐడెంటిఫై చేసినాము. అతని సేవలు ఇక్కడ లభ్యంగా ఉంటాయి. వీరు కాక ఒక ప్రభుత్వం వారు కేర్ టేకర్ అని అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవడానికి అనుమతినిచ్చినారు. ఇక్కడ ఉండడానికి ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండడానికి ఒక కేర్ టేకర్ని హాస్టల్ కోసం ప్రభుత్వం శాంక్షన్ చేసిందని ఇప్పుడే తెలిసింది. అతన్ని కూడా కంటిన్యూ చేస్తాం. ప్రధానంగా ఇప్పుడు పశువుల్ని హాస్టల్లోకి తీసుకొని వచ్చేటప్పుడు మీరు ఎలా ఉంటాయి ఏంటనే పరీక్షలు చేస్తారా? తర్వాత తీసుకొని వచ్చే ముందు ఎలా ఉంటాయి, తీసుకొని వచ్చిన తర్వాత ఏ రకంగా తయారవుతారు? తీసుకొని వచ్చే ముందు అయితే పరీక్షలు అంటూ మేము స్క్రీనింగ్ అంటారు. వచ్చిన తర్వాత అన్ని రకాల పరీక్షలు చేసినాము. ఈ పరాన్న జీవులు అనుకోండి, తర్వాత వాటి పోషణ అనుకోండి, పోషణకు కావాల్సిన గడ్డి క్షేత్రాలు, ఇక్కడ మేము ఇచ్చే దానా, సైలేజీ, తర్వాత దానామృతము ఇవన్నీ ప్రొవైడ్ చేయడము, ఏ పశువుకి ఎంత అవసరమైనది చెప్పడం, ఇవన్నీ సూచనలన్నీ మా వాళ్ళు నిరంతరంగా చేస్తూ ఉంటారు. మనం రైతు ఇంటి దగ్గర పెట్టుకొని తెలియని విషయాలన్నీ ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో ఎట్లా పోషించాలి, వాటి రోగ నివారణలో ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు మేము డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి సూచనలు ఇస్తూ ఉంటాం. రైతు ఇంటికాడ పెట్టుకోవడము, ఇక్కడ పెట్టుకోవడం తేడా ఏమైనా ఉంటుంది? అది రైతులే చెప్పాలి. దాదాపు ప్రతి పశువుకి 1 లీటర్ నుంచి 2 లీటర్ల పాలు తేడా ఒక రోజుకు కనిపిస్తుందని రైతుల ద్వారానే మాకు తెలుస్తూ ఉంది. తప్పకుండా తేడా ఉంటుంది. రైతులు మామూలుగా అయితే ఒకే రకమైన దానా కానీ దానా ఆల్మోస్ట్ ఇవ్వరు ఇంటి దగ్గర, ఇక తౌడుతోనే పోషిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రకాల ఇన్పుట్స్ అంటాము, పశువులకు కావాల్సిన ఆహార పదార్థాలన్నీ సబ్సిడీ ధర మీద ఇస్తూ ఉన్నాం. దాన్ని ఉపయోగించుకొని పోషణ, వాటి అనిమల్స్ పోషణలో చాలా తేడా కనిపించింది. మినిమం 1 లీటర్ నుంచి 2 లీటర్ల పాలు పెరిగినాయని రైతులే చెప్తున్నారు. మందులు నిల్వ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు ప్రతి పశువుకు వైద్య పరీక్షలు నిర్వహించి వాటిని పసిపిల్లల కంటే జాగ్రత్తగా చూసుకుంటున్నారు వైద్యులు. దాణా విషయంలో నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటారు. పచ్చిగడ్డి, ఎండుగడ్డి, పాతరగడ్డి, అజోలా, దాణా, దాణామృతం, ఎముకల పొడి వంటి పౌష్టికాహారాన్ని పశువులకు ఇవ్వటం ద్వారా అధిక దిగుబడిని సాధిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల్లో పచ్చగడ్డిని సాగు చేస్తూ ప్రభుత్వ రాయితీలతో ఇచ్చే ప్రతి పథకాన్ని పశువుల హాస్టల్కు ఉపయోగించుకుంటున్నారు. పశువులకు అందించే దానా విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కారు నిర్వాహకులు. రైతుల నుంచి ఒక్కో పశువుకు 200 వసూలు చేసినా దానికి అంతకంటే ఎక్కువగా గిట్టుబాటు అయ్యే విధంగానే ఇక్కడ చూపిస్తారు. పశువులకు పచ్చగడ్డితో పాటు అతి సారవంతమైన అజోలా, ఇటు ఎండుగడ్డిని
దానాతో కలిపి ఇవ్వటం ద్వారా పాల దిగుబడిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా ప్రతి రైతన్నకు భరోసా కల్పించి వారు ఆర్థికంగా ఎదిగేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. తమ ఇంట్లో కంటే ఇక్కడ పాల దిగుబడి పెరిగిందని ఆనందంగా చెబుతున్నారు మహిళలు. పశువులను పెంచుకోవాలన్న తమ కల ఈ రకంగా నెరవేరిందని, ఆర్థికంగానూ ఎదిగే అవకాశం వచ్చిందని సంతోషిస్తున్నారు. జనవరి నెల సార్ 2వ తారీఖున ఇక్కడ వచ్చినాం సార్. చంద్రబాబు నాయుడు వచ్చిన రోజు వచ్చినాం సార్. బరగొడ్లు ఎట్లున్నాయి? అక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా వీక్గా ఉన్నాయి సార్. ఇప్పుడైతే బాగా శైలేజ్ గడ్డి, ఇక్కడ అది ఎంటీఆర్ గడ్డి అవన్నీ వేయడం వల్ల చాలా బాగున్నాయి సార్. బర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయి. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే కొద్దిగా ఇబ్బంది సార్, నీళ్ళు లేక కొంత మేత తక్కువ ఉండి అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంటాం సార్. ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని రకాలుగా బాగుంది సార్. అన్ని సౌకర్యాలు ఇక్కడ మాకు బాగా ఏర్పాటు చేసినారు సార్. ఒక్కొక్క బర్రెకి ఎంత ఇస్తారు? మామూలుగా అంటే ఒక బర్రెకి 200 ఇస్తాం సార్. దాంట్లో ఆ 200లో కరెంటు బిల్లుకి, వాచ్మెన్కి, ఏమన్నా చిన్న చిన్న మోటార్ల బిల్లుకి రిపేర్ వస్తే వాళ్ళకి ఇచ్చి చేయించుకుంటాం సార్ మేమే సొంతంగా. అట్లా నేను నెలకు వచ్చేసి 2400 కడతా సార్. మొత్తం నాదొక్కదండి సార్. మరి నీకు ఎంత ఆదాయం వస్తుంది కట్టినందుకు? 2400 ఇక్కడ కట్టినందుకు నీకు ఏమన్నా పాల వల్ల ఏమైనా ఎక్కువ ఆదాయం వస్తుంది? మరి ఆదాయం అంటే నాకు ఇప్పుడు 11 బర్రెలు మొత్తం ఈయనైనాయి సార్. అవి ఇక్కడ వచ్చినప్పటి నుంచి నాకు పాలు లేవు సార్. ఒక బర్రె ఉంది సార్, మొన్న 69,000 తెచ్చిన, అది 10 లీటర్లు మాత్రం ఇస్తుంది సార్. దాంతోనే చేసుకుంటున్నాయి. ఇప్పుడు 11 బర్రెలు ఈయనాయంటే నాకు 100 లీటర్ల పాలు ఆల్రెడీగా ఉంటాయి సార్. నాకు ఒక్క రోజుకి వచ్చేసి 100 లీటర్ల పాలు ఉన్నాయి సార్. మామూలుగా అంటే 5 బర్రెలకి 60,000 వస్తాయి సార్. అట్లా 1,00,000 రూపాయలు నాకు నెలకు ఆదాయం ఉంటుంది సార్. దాంట్లో ఒక 50,000 అయినా 50,000 మాకు మిగులుతాయి సార్. 50,000 మాకు మిగులు ఉంటుంది సార్. మొత్తం మేము 2 కొడుకులు 2 కోడళ్ళు, భార్య, భర్త మొత్తం 6 మందిని చేసిన దాని మీదనే సార్. మేము పొదుపులో దిగినప్పటి నుంచి నేను బర్రెలే సార్. ఎక్కడ కూలి పని పోయేదాన్ని కాదు సార్. నేను ఇంటి దగ్గర కట్టేసుకుని లేక ఇక్కడ తెచ్చి కట్టేసుకున్నాను సార్. బాగానే ఉంది. ఇప్పుడు రోజుకి ఎన్ని లీటర్లు వస్తాయి? 44 లీటర్లు వస్తాయి. ఉదయం సాయంత్రం 2 పూట్ల 44 వస్తుంది సార్. మరి ఎంత వస్తుంది రోజుకు 44 లీటర్ల పాలు? అంటే లీటర్ ఎంత పాలు అమ్ముకుంటారు? 19,000 వచ్చింది సార్ 10 రోజులకు పోయిన సారి. ఈసారి ఇంకా కొంచెం తక్కువ వస్తుంది, 16, 17 అట్లా వస్తుంది సార్. మీరు ఎంత కడతారు ఇక్కడ డబ్బులు? 200, నెలకు 200 సార్. నెలకు 200 బర్రె మీద 1200 కడతాం. మరి ఇంటికాడ పెట్టుకుంటే మేలా మీకు ఇక్కడ ఉంటే మేలా? ఇక్కడనే బాగుంది సార్. ఇక్కడే బాగుంది మాకైతే. ఫస్ట్లకు ఆరోగ్యంగా బాగా గాలి మంచిగా ఉంటుంది కదా సార్. ఇక్కడ బాగుంది. ఫ్యాన్లు, కరెంటు, వాచ్మెన్. మేము ఇప్పుడు పాలు విండిపోతే కూడా మధ్యాహ్నం వరకు ఇంకా ఏం భయం లేదు సార్. ఇక్కడ బాగుంది. రోగాలు వస్తాయి కదా ఎట్లయినా ఇంటి దగ్గర కొంచెం ఇంత వసతి ఉంది కదా సార్. బాగుంది ఇక్కడ. ఇంతవరకు మాకు వేసి వాళ్ళకి ఇంటికాడ స్థలాలు లేక బర్రెలు అనేది ఎవరు ఒకటి కూడా ఎరగ సార్. ఆయన 2 ఇళ్ళు, గుజ్జమ్మ గారు ఒకటి, ఇంకా 2-3 ఇళ్ళు ఉండే అంతే సార్. ఇంకా కదమ వాళ్ళకల్లా కట్టేసుకొని ఇంకా వసతి లేకనే మేము బరగొడ్లు ఇంతవరకు అయినా పొదుపుల చిన్న తీసుకోలేదు సార్. ఇక్కడికేమో బాగుంది సార్. ఈడ చేసినందుకు, ఈడ వచ్చి ఇది చేసినందుకు బాగుంది. ఇంకా 1కి 2 తీసుకొని 4-5 బరగొడ్లు పెట్టుకుంటే మాకు మా జీవనోపాధాన్ని కొంచెం బాగా ఏర్పాటు అవుతుంది. రాష్ట్రంలోనే ఏకైక పశువుల వసతి గృహం విజయవంతమైంది. పాల ఉత్పత్తితో రైతులు, మహిళలు ఆర్థికంగా నిలబడుతున్నారు. మరోవైపు డ్వాక్రా గ్రూపు మహిళలు పాలకోవ తయారీలో వ్యాపారం చేస్తున్నారు. బ్యాంకు రుణాలు పొందిన మహిళలు పశువులను కొని వసతి గృహాన్ని తీసుకొస్తున్నారు. 40 పశువులతో ప్రారంభించిన ఈ హాస్టల్లో ఇప్పుడు పాడి సంపద 165కు చేరింది. తడకనపల్లె మహిళల జీవితాన్ని మలుపు తిప్పిన ఏడాది 2012. మహిళలు 5 మంది ఒక్కో గ్రూప్గా ఏర్పడి మొత్తం 15 గ్రూపుల మహిళలు 2 లక్షల చొప్పున బ్యాంకు రుణం తీసుకున్నారు. ఇలా మొత్తం 15 గ్రూపులుగా ఏర్పడిన మహిళలు తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల నుంచి మేలుజాతి పాడి గేదెలను తెచ్చుకున్నారు. బ్యాంకు రుణంతో గేదెలను కొన్నప్పటికీ వాటిని ఎవరికి వారే నిర్వహించుకోకుండా వాటిని వంతుల వారీగా నిర్వహించుకునేందుకు బాధ్యతలు పంచుకున్నారు. ఇద్దరు నెల రోజులు పశువులను మేతకు తీసుకువెళ్లి రావటం, పాలు పితికి అమ్మటం చేస్తుంటే మరో 3 వేరే పనులు లేదా కూలీలు చేసుకుంటూ 2 వైపులా సంపాదించేవారు. గ్రూప్ సభ్యుల్లో ఇబ్బందులు, సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేలా గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో తడకనపల్లిలో గ్రామజ్యోతి కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం నిరక్షరాస్యులైన మహిళల్లో
ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అంతేకాదు, ఉమ్మడిగా పనిచేసుకుంటే అందరూ బాగుపడతారని, లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని నిరూపితమైంది. ప్రస్తుతం ఈ వసతి గృహంలోని పశువుల ద్వారా రోజు 1000 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. గతంలో 3 లీటర్ల పాలిచ్చే గేదెలు సకాలంలో దాణా, మినరల్స్ అందటంతో రోజుకు 5 నుంచి 8 లీటర్లు ఇస్తున్నాయి. ఓవైపు పాల ఉత్పత్తి పెరగ్గా మరోవైపు దీన్నే ఉపాధిగా మలుచుకున్నారు ఆ గ్రామ మహిళలు. ఈ గ్రామంలో డ్వాక్రా గ్రూపుల్లోని 40 మంది మహిళలు పాలకోవా తయారు చేస్తుంటారు. దీంతో పశువుల హాస్టల్ వద్దకే వెళ్లి పాల సేకరణ చేస్తుంటారు. ప్రతి 10 రోజులకోసారి పాడి రైతులకు డబ్బును చెల్లిస్తుంటారు. తడకనపల్లె గ్రామం నుంచి రోజు 500 కిలోల పాలకోవా తయారవుతోంది. దీన్ని కర్నూలులోని డ్వాక్రా బజార్లో కిలో 180 రూపాయల చొప్పున విక్రయించి ఆర్థికంగా ఎదుగుతున్నారు. విదేశాలకు సైతం పాలకోవాను ఎగుమతి చేస్తున్నారు. తడకనపల్లెలో 2012లో ఒక్కో గ్రూపులో 5 చొప్పున 15 గ్రూపులతో మొదలైన పాల ప్రగతి కేంద్రాలు ఇప్పుడు 45 గ్రూపులకు ఎదిగారు. దీనివల్ల గ్రామంలోని మహిళలు అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. పశువుల హాస్టల్ రాకతో తమ ఇబ్బందులన్నీ తొలగిపోయాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2012లో మేము ఇక్కడ జేఎల్జీ గ్రూపులు చేసుకోవడం జరిగింది సార్. ఒక 15 పీపీ కేసు పెట్టుకున్నప్పుడు ఒక డైరెక్టర్ గారు వచ్చి ఇక్కడ ఎనిమల్ హాస్టల్ ఇస్తామమ్మా మీకు అని చెప్పినప్పుడు ఏడీ సార్ అందరూ సరే అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది సార్. ఇక్కడ పొలం ఉంటే ఇవ్వండి మాకు అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ 10 ఎకరాలు చూపించినాం సార్. అది సార్ పేరు మీద రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు. అప్పుడు మాకు ఇక్కడంతా సంక్రాంతికి శాంక్షన్ వచ్చింది సార్. మళ్ళీ సంక్రాంతికి అంతా ఓపెన్ అయిపోయింది సార్. అంటే షెడ్లు కట్టడము, రోడ్లు వేయడము, నీళ్లు అన్నీ, కరెంటు ఇవన్నీ అయిపోయినాయి సార్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము బర్రెలు జనవరి 2వ తారీఖు సీఎం గారి చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది సార్. అంటే మా దగ్గర పాలకోవా తయారు చేస్తాం సార్. ఆ పాలకోవా ఫేమస్ సార్ మా తడకనపల్లి గ్రామంలో. అందుకని ఈ ఎనిమల్ హాస్టల్లో ఒకే దగ్గర అన్ని బర్రెలు అంటే కొంతమందికి పశువులు ఇంటి దగ్గర పెట్టుకోవడానికి స్థలం ఉండదు సార్. స్థలం లేని వాళ్ళు పొలం లేని వాళ్ళందరూ ఇక్కడ పెట్టుకోవడానికి అంటే 1-2 బర్రెకు ఇంటి దగ్గర కాకుండా ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోతారు సార్. వాళ్ళ పశువులు వాళ్ళు చూసుకుంటారు. తర్వాత పాలు విండుకున్నప్పుడు ఉదయం వస్తారు, సాయంత్రం వస్తారు. ఇక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు సార్ వాళ్ళకు చూసుకోవడానికి. ఇదంతా చేసుకోవడం వల్ల మాకు ఏంటంటే అన్ని బర్రెలు అంటే మాకు పాడి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో డాక్టర్స్ ఏడీ సార్ వీళ్ళందరూ అంటే మాకు ఏవైనా సలహాలు అంటే ఇప్పుడు మాకు దానా కానీ స్టైలేజ్ కానీ దానా అమృతము, ఈ అజొల్లా ఇవన్నీ హైడ్రోపోనిక్స్ ఇవన్నీ ఏమేమి పెట్టుకోవాలో వాళ్ళు టెక్నిక్గా చెప్తే మేము అవన్నీ చేసుకోవడం వల్ల మాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక బర్రె 5 లీటర్లు ఇచ్చేది 6 లీటర్లు 7 లీటర్ల వరకు 8 లీటర్ల వరకు కూడా పాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి సార్. అది కూడా పాలు ఫ్యాట్ 54 రూపాయలు అంటే 10% వస్తుంది సార్. ఇవన్నీ చేసుకోవడం వల్ల మాకు ఏంటంటే సార్ అందరికీ ఒకే దగ్గర ఉండడం, ఆ డాక్టర్ వచ్చినప్పుడు అన్ని పశువులకు ఒకటేసారి చూడడం. ఈరోజు క్యాంప్ పెట్టినారు సార్. ఇదంతా లేదంటే ఊరి దగ్గర ఒకరొకరు ఒక దగ్గర పట్టుకొని పోయి అక్కడ బోన్ దగ్గర తీసుకుపోవడం ఇవన్నీ కష్టం కదా సార్. ఇక్కడంతా ఇవన్నీ ఉపయోగకరంగా ఉన్నాయి సార్. అంటే మా దగ్గర 49 గ్రూపులు ఉన్నాయి సార్. 490 మంది సభ్యులు ఉన్నాం. ఇదంతా 55 మంది సభ్యులవి బర్రెలు ఉన్నాయి సార్ ఇక్కడ. ఇప్పుడు ఈ హాస్టల్లో ఇంకా 150 పశువులను ఉంచేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ఈనిన పశువులతో, చిన్న దూడలతో హాస్టల్ కళకళలాడిపోతోంది. అయితే పెరుగుతున్న పశువులకు మేత దొరకాలంటే మరో 20 ఎకరాల స్థలం అవసరమని నిర్వాహకులు భావిస్తున్నారు. సీఎం దీనికి సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు సైతం జారీ చేశారు. అధికారుల చొరవతో మరో 20 ఎకరాల్లో పశుగ్రాసం పండించుకుంటే ఎండాకాలం సైతం ఇబ్బంది లేకుండా ముందు చూపుతో మేతను ఏర్పాటు చేసే దిశగా గ్రామస్తులు అడుగులు వేస్తున్నారు. నలభై పశువులతో ప్రారంభించిన పశువుల హాస్టల్ ప్రస్తుతము 146 ఎనుములతో కలకలలాడిపోతోంది. ఇక్కడ ఉత్పత్తి అయిన పాలను ఇక్కడ నిర్వాహకులే మార్కెటింగ్ చేస్తారు. పాలకోవకు ఫేమస్గా ఉన్న తడకనపల్లిలో మరిన్ని పశువులు వచ్చినా ఇక్కడ సౌకర్యంగానే ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. మరోపక్క ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని వీరు వమ్ము చేయకుండా పశువులకు అత్యంత సహాయ సహకారాలు అందిస్తూ రైతులకు భరోసాగా నిలుస్తున్నారు. మరి వీరిని ఆదర్శంగా తీసుకొని మిగిలిన చోట్ల కూడా ప్రభుత్వం మరిన్ని యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మరింత భరోసా అవుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, HM TV, కర్నూలు.